ఆ గర్భాన్ని సంరక్షించడం ఎలా అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడున్న ప్రతి విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే గర్భవతులైనటువంటి వారు ఈ ప్రతి విషయాన్ని కూడా పాటించగలం. అక్కడ పాటించడానికి వీలు లేన విషయాలు ఏమీ లేవు. చిన్న మార్పులతో, చిన్న జాగ్రత్తలతో ఉంటే సంతానం, ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. అంటే గర్భావస్థలో ఉన్నటువంటి పిండానికి మనం సంస్కారం ఇస్తే, మంచి విషయాలను వినిపిస్తే, అటువంటి సందర్భంలో తల్లి మంచి విషయాలను నేర్చుకుంటే, వింటే, ఆలోచిస్తే పిల్లలు తమకు తాముగా వాళ్ళు మంచివాళ్ళుగా పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎంత పరిగెత్తినా లాభం లేదు. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్యాయాం నైవ భోక్తవ్యం గర్భిణ్యా వరవర్ధిని. సంధ్యాకాలాల్లో తినకూడదు. ఇది మొదటి నియమం. అంటే ప్రాతఃసంధ్య కానీ, తర్వాత సాయం సంధ్య